నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. అనేక పరిశోధనల్లో ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో చేస్తున్నటువంటి పరిశోధనలో ఒకప్పుడు అనేక వేల సంవత్సరాల క్రితం మన ఆయుర్వేదంలో పరిశోధనల ద్వారా చెప్పినటువంటి అంశాలను ఈరోజు రుజువు చేసి నిజమే, ఇవి వాస్తవమే అని ఈ పరిశోధనలు తెలుస్తున్నాయి. అటువంటి పరిశోధనలోనే ఒకటి ఈ కాపర్. ఇప్పుడు మనకి అనేక వాణిజ్య సంస్థలు కూడా ఈ యాక్టివేటెడ్ కాపర్తో కూడినటువంటి వాటర్ ఫిల్టర్లను దించడం జరిగింది. వాటి జోలికి పోకండి. మనకి స్వచ్ఛమైనటువంటి కాపర్ వాటర్ బాటిల్ కానీ కాపర్ బిందె కానీ మీరు సిద్ధం చేసుకోండి. ప్రతిరోజు రాత్రిపూట ఇటువంటి బాటిల్ తీసుకుంటే దీంట్లో నీరు వేసేసి ఒక 4 తులసాకులు ఇందులో వేసేసి రాత్రంతా అట్లాగే ఉంచి ఉదయాన్నే లేచిన వెంటనే మీరు దంతదానం చేసుకున్న తర్వాత మీకు సరిపడినంత నీరు ఇది తీసుకొని ఆ తులసాకులు నమిలేసి నీరు తాగేయండి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. దీన్నే ఆయుర్వేదంలో ఉషాపానం అన్నారు. ఎవరైతే ఈ ఉషాపానం చేస్తారో వాళ్ళకి అనేక రకాలైనటువంటి లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ ఉషాపానం అనేది ఒక అద్భుతమైనటువంటి వనరుగా ఉంటుంది. దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ కాపరు ఈ నీటిని ఛార్జ్ చేస్తుంది. దీన్నే పాజిటివ్ ఛార్జ్డ్ వాటర్ అని అంటారు. అంతేకాకుండా ఈ నీటిలో ఉండేటటువంటి కల్మషాలను కానీ బ్యాక్టీరియాలను కానీ చంపే గుణం ఈ కాపర్కి ఉంటుంది. ఇందులో వ్యర్థాలు ఏ ఉన్నా సరే, అలాగే టాక్సిన్స్ విష పదార్థాలు రసాయనాలు ఉన్నా సరే దాన్ని ఈ కాపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అయితే కాపర్ వాడడానికి ఎందుకు చాలామంది వెనకంజ వేస్తారంటే ఇది చాలా త్వరగా పచ్చరంగు వచ్చేసి కిలుం పట్టేస్తుంది. అట్లా పట్టకుండా ఏం చేయాలంటే నిమ్మ కానీ చింతపండు కానీ ఉప్పుతో కలిపి వేడి నీటితో దీన్ని అందులో వేసి బాగా గులకరిస్తే ఆ పచ్చదనం అంతా పోతుంది. ఖచ్చితంగా ప్రతిరోజు ఇట్లా తోముకోవాలి. లేదంటే ఆ టాక్సిన్స్ ఆ వ్యర్థ పదార్థం అందులోనే ఉండి తర్వాత రోజు మళ్ళీ నీరు వేసేటప్పుడు అది సరిగా పనిచేయపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటిల్లపాది ఎటువంటి వాటర్ ఫిల్టర్ లేకుండా కేవలం కాపర్ బిందె తీసుకొని అందులోనే మరిగించిన నీరు వేసుకొని రోజంతా అది తాగితే ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా మంచి నీరు మనకి లభ్యం అవుతుంది. ఈ కాపర్ పాత్రలో నీరు వేసేటప్పుడు బయట కొనుక్కునేటటువంటి మినరల్ వాటర్ వేయకండి. అలాగే క్లోరిన్ కానీ ఫ్లోరిన్ కలిగినటువంటి ఈ ట్యాప్ వాటర్ బదులు మన బోర్ నుంచి నేరుగా తీసినటువంటి వాటర్ వేసుకుంటే కనుక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఈ మినరల్ వాటర్ వేయడం వల్ల ఒక రకమైనటువంటి దుర్గంధం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బోర్ నుంచి నేరుగా మనం తీసుకునేటువంటి వాటర్ని మరిగించి ఈ కాపర్లో వేసుకొని తీసుకుంటే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇది వాత పిత్త కఫ దోషాలని సమతాస్థితిలో ఉంచి శరీరానికి ఎంతో శక్తిని అందజేస్తుంది. ఇటువంటి మరిన్ని గృహ చికిత్సల గురించి మన వీడియోలను చూస్తూనే ఉండండి.